ప్లేస్ని ఒక్కసారి చూడండి. ఇదే ప్లేస్ ఇంకొక గంట తర్వాత ఇలా కనపడుతుంది. మస్ట్ విజిట్ గైస్, యు హావ్ టు కమ్ అండ్ సీ హౌ ఇట్ ఇస్ యాక్చువల్. 7:30 అయిందో లేదో మొత్తం సముద్రం నిండిపోయింది యాక్చువల్ చెప్పాలంటే. అసలు దీనికి కారణం ఏంటి? ఓ అమ్మ భలే ఉంది ఇటు పక్క. ఏమన్నా చెప్తావా? ఎనీ కామెంట్స్? ఏం చెప్పాలి? 360 వస్తుంది ఇప్పుడు. ఫస్ట్ మేము జర్మనీలోని ఈ చిన్న ఐలాండ్, దీని పేరే నార్డర్న్ ఐ, ఇక్కడికి వెళ్దాం అనుకున్నాం. సిన్స్ మేము లేట్ గా స్టార్ట్ అవ్వడం వల్ల ఒకవేళ అక్కడికి వెళ్తే రిటర్న్ అవ్వడానికి లాస్ట్ క్రూజ్ సాయంత్రం 7:30కు ఉంది. సో ఇన్ కేస్ మేము అక్కడికి వెళ్ళుంటే లాస్ట్ ట్రైన్ ని క్యాచ్ చేసే వాళ్ళం కాదు. సో దాన్ని స్కిప్ చేసి మేము నార్డ్ ఐష్మోలే ఈ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేసాం. ఏముంది, ఏం చేయాలి? ఓ అమ్మ భలే ఉంది ఇటు పక్క. చూడు ఎంతమంది ఉన్నారు, ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు చూడు. బా అది అది బాగుంది. అటు ఎక్కుతున్నావు నువ్వు. సూపర్ సూపర్ అక్క, నువ్వు సూపర్. ఫస్ట్ టైం కనబడుతుంది. అవి చెప్పులు జాగ్రత్త పడదాం అనుకో, మోకాలు చెప్పులు పగులుతాయి. చూడు అసలు గార్డెన్ లెక్క అసలు బత్తాయి. అంటే జస్ట్ ఇది పిక్నిక్ లాగా బాగా చేసుకోవచ్చు. నో స్విమ్మింగ్. అలలు లేవు, ఎట్ట చేస్తాడో అర్థమై. దానికైనా అలలు కావాలి కదా. తిరుగుతున్నాడు గుండ్రంగా. ముఖం మీద తగలగానే అడగడం పడాలా. అంతా సర్ఫింగ్ చేసినాం కదా. ఇది మొత్తం వచ్చేసరికి ఏరియా అనమాట. ఇక్కడ నుంచి మనం రెంట్ తీసుకోవచ్చు. ఇవన్నీ సర్ఫింగ్కి చేయాలనుకుంటే. మొత్తం మంచు. చాలా అంటే చాలా బాగుంది. బట్ నీళ్ళు మాత్రం ఫుల్ వేడిగా ఉన్నాయి కదా, బాగా బాగా చల్లగా ఉంటాయి అనుకున్నాం ఫస్ట్. బట్ బాగుంది అనమాట. ఇది నిజంగా చాలా అన్ఎక్స్పెక్టెడ్గా తీసిన వీడియో. అసలు తీస్తామా లేదా అని చెప్పి ఫస్ట్ అంత వైపు లేకుండా, బట్ తర్వాత మొత్తం బాగుండడం వల్ల అంతా సహకరించింది అలాగా. సో వీడియో తీసామన్నమాట. ఏమన్నా చెప్తావా? ఎనీ కామెంట్స్? ఏం చెప్పాలి? అది దూకుతుంది కూడా, అది కూడా. మస్ట్ విజిట్ గైస్, యు హావ్ టు కమ్ అండ్ సీ హౌ ఇట్ ఇస్ యాక్చువల్. 7:30 అయిందో లేదో మొత్తం సముద్రం నిండిపోయింది యాక్చువల్ చెప్పాలంటే. బిఫోర్ దాట్ మొత్తమే అలా అన్ని. ఇప్పుడు అక్కడ ఒక లైట్ హౌస్ ఉంది, ఆ లైట్ హౌస్ కూడా కనిపించట్లేదు ఇప్పుడు. అక్కడ అక్కడ కనబడుతుంది, అక్కడ ఒక లైట్ హౌస్ కనబడుతుంది సన్నగా. అది అసలు కనిపించట్లేదు, అదంతా స్టోన్ ఉంటుంది అనమాట. అక్కడంతా నడవాలని ఉండే. ఇక్కడ చూడొచ్చు మీరు. అక్కడ మా ఫ్రెండ్ దూరంలో అని ఏమంటారా, ఈ గీడి చేసేది, దాని పేరు తెలియదు కదా. కయాకింగ్, కైండ్ ఆఫ్ కయాకింగ్ అది చేస్తున్నాడు వాడు. సో ఇటు పక్క విండ్ సర్ఫింగ్ చేస్తున్నాడు కొంతమంది. రైట్ సైడ్ షిఫ్ట్ అయ్యి ఇటు మొత్తం కమ్మేసింది చూడండి. ఇప్పటి వరకు ఇప్పుడు ఇటు కొంచెం క్లియర్ అయింది. ఇటు పక్క మళ్ళీ ఇటు పక్క మొత్తం కమ్మేసింది అనమాట. ఇక్కడేం కనపట్లేదు కొంచెం దూరం ఉన్నాగా. అది పోతుందేమో చూడు. వచ్చింది వచ్చింది. ఒక్క ఫ్రేమ్లో ఎడిటింగ్లో చేసుకో.
లోపలికి వెళ్తావా? లోపలికి వెళ్ళ మాకు టైం అవుతుంది. అవును, టైం అయింది. టైం రానికి టైం పడితే మళ్ళీ బోట్ ఇవ్వాలి కాదు వాళ్ళకి. లేదు, ఫోర్స్ పెట్టాలి. నువ్వు రావాలి కాదు. అయిపోయింది. తీస్తానే ఉన్నా. నచ్చిన 360 వస్తుంది ఇప్పుడు. మొత్తం ఒకసారి చివరిగా చూద్దాం. అదేనమాట మార్చుకోవాలి. మొత్తం అసలు వాళ్ళ దగ్గర మనం అదే నేను రానయ్యా, మీరైతే వెళ్ళండి, నాకు సంబంధం లేదా. మనకేమో ఇది రాదాయా. డైరెక్ట్ ఎదురుగా చదువుతుంది ఇందా నుంచి జరుగుతుంది. ఏడే ఉంటున్నావు పట్టి తిరుగుతున్నా ఇల్లు అത്ര అంతే. వదిలే ఎడిపోతుంది. అది వెళ్ళిపోతుంది ఇంకా. ఐ థింక్ నడుచుకుంటే వెళ్ళడం బెటర్ ఏమో. ఆకలి అవుతుంది. ఎనర్జీ అంతా ట్రై చేస్తున్నావు. నడుచుకుంటే వెళ్దాం లేకపోతే. నడుస్తాను, ఫ్రీగా వచ్చేసి మరి. చాలు కదా, నేను పక్కనే నడుస్తా. అది కూడా ఒక్క నిమిషం ఆగు. దిగు, నువ్వు దిగు. నీకు కాలందరూ లేదు పాప అందుకే దిగు దిగు అంట. దిగు దిగు అంట. మనకి సంబంధం లేదు గైస్. సో అయిపోయింది గైస్. ఇప్పుడు ఇంకా ఈ బోట్ ఇచ్చేసి దీనికి మనీ కట్టాలన్నమాట. మనకి ఇలాంటిది ఒకటి కావాలంటే కూర్చొని చిల్లవచ్చు. ఇంకా సో అక్కడి నుంచి తీసుకున్నాం అనమాట మా ఫ్రెండ్. ఫైనల్లీ బాగా అన్ఎక్స్పెక్టెడ్గా ఎంజాయ్ అలా అట్లా ప్లెజెంట్గా ఉంది మొత్తం బాగా. సో మేము వచ్చేసరికి ఓల్డెన్ బర్గ్ నుంచి నార్త్ ఈస్ట్ మూలీ అని చెప్పి ఇక్కడికి వచ్చాము. లోపలికి ఎలా చేస్తుంది. సో ఇక్కడ నుంచి మనం రెంట్ తీసుకోవచ్చు అనమాట. మనకి ఏది కావాలో అది. చిన్న అయితే చిన్న, పెద్ద అయితే పెద్ద. కూర్చో అడగచ్చుండవు కూర్చో. ఎందుకు నీకు వెనకాల వేస్తావా? మాత్రం దగ్గర కెమెరా పడింది దాని కింద. ఏం కాదు, వాటర్ ప్రూఫ్ అది 18 మీటర్స్ వరకు వాటర్ ప్రూఫ్ ఉంటుంది. ముందు కూర్చున్నాను నువ్వు. కూర్చో కూర్చో, ఏం కాదు. ముందు మునిగిపోయిద్దాం చూడు. నువ్వు మధ్యలో కూర్చో. 80 కాదు, ముగ్గురు కాదు, ఎంత నేను కూర్చోాలి ఇంకా. ఫోటో లాగుదాం అంటే. నువ్వు లోపల దగ్గర అయ్యా. ఏడు చెప్పు. నువ్వు ఎక్కువ మధ్యలో ఏం కాదు. నుంచోవచ్చుగా. ఈ వేసుకుని ఉంచోవాలా? ఏం కాదులే, ఇంకేం చేయలేము. ఇంకా కూర్చోవడమే కష్టంగా ఉందంటే నువ్వు ఉంచుకోవడం వేవ్స్ కాదు ఉంటుందని బ్యాలెన్స్ ఉందా నీకు? జాకెట్ అడగకుంటే చాలు. జాకెట్ బాగుంది బాగుంది. బాగా కూర్చున్నావు, బాగా ఇచ్చినట్టు ఇచ్చే. 360 వైపు నార్మల్గా ఇద్దాం అంటే లోపలికి వెళ్దాం. మాకు ఏం కాదు మీరు లోతేం లేదు. మళ్ళీ గుట్టి అందరూ వచ్చి వస్తారు. వేవ్స్ ఎలా అవుతున్నాయి లోపలికి వెళ్ళిపోతున్నాయి నీళ్ళు నాకు. చూడండి గాయ్స్, సముద్రంలోకి వెళ్తున్నాము. అసలు నీళ్ళే లేకుండా ఉన్నది గాయస్. నీళ్ళు నిండు అక్కడ చూడండి గాయ్స్, వాళ్ళు ఎలా నడుచుకుంటూ వస్తున్నారు. సాయంత్రం మునిగిపోతుంది. వాడికి కింద కాళ్ళు పెట్టి అందకపోతే వాడికి వణుకు వస్తుంది. నీ నడు చెస్ట్ దాకా వస్తుంది.
సరే నీళ్ళు వేడుకున్నాయి కానీ కాలంలో పెద్దలేడో నీ కాలంలో పోతే కాలు అందకపోతే నీ బాడీ వెయిట్ నువ్వు బాడీ హైట్ చూసుకోవట్లేదు ఓన్లీ కాలు ఎందుకు చూసుకుంటున్నావు వాళ్ళు ఉన్నారు వాళ్ళు నడుస్తుంది నీకు అర్థం కావట్లా బాగా దూరం వచ్చేసావురా. మొత్తం ఏంది అటు అటు కదా అటు మరి ఇల్లు ఆడకదా అటు 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 పార సాగను ఎటు పోతున్నాను ఎటు వస్తున్నాను అది ఊపు అందుకుంది బండి వెనక్కి ఇంక పోదు ముందుకి నాకు తెలిసి ముగ్గురు ఉంటే ఎక్కువ చూపిస్తున్నావు దాన్ని 360 ఇది మొత్తం వస్తుంది నీళ్ళు వదులుదాం ఆమె దగ్గరికి మనం వెనక్కి వెళ్తా ఉంటున్నాం స్వామి ముందుకు వెళ్ళకుండా నిజంగానే మనం తిరుగుతున్నాం ఆ కోర్సు మనం పెట్టాలంటే సత్యం